Good morning, students. So in this class we will discuss about the Good morning, students. So in this class we will discuss about our next topic, that is about the different types of adaptations. Different types of adaptations regarding the plants. Plants అనేటువంటివి ఎలాంటి కండిషన్స్ లో గ్రో అవుతున్నాయి, ఎలాంటి ఎన్విరాన్మెంట్ ని అడాప్ట్ చేసుకొని గ్రో అవుతున్నాయి, ఎక్కడ అవి రెస్ట్రిక్ట్ అయ్యి అక్కడ ఎలా గ్రో అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బియర్స్ అనుకోండి, యానిమల్స్. Polar bears are the animals. So that animal grow at certain particular place. అవి polar regions లోనే ఉంటాయి. వాటిని తెచ్చి మనం ఇక్కడ పెంచుకుంటే ఇక్కడ ఉన్న temperatures కి they can't live, they can't survive. So each and every plant has also a unique feature, like where it is survive, to which environment does it will adopt. అది ఏ environment కి grow అవుతూ ఉంటుంది. So these are all nothing but an adaptations that I have already discussed in our previous class. So previous class నేను మెటీరియల్ చూపించి రికార్డ్ చేశాను. అందులో ఏం చెప్పామంటే ఎలాంటి అడాప్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి, ఎలాంటి రీజియన్స్లో ఉంటాయి, ఎలాంటి రీజియన్స్లో ఎలాంటి ప్లాంట్స్ అనేటువంటివి పెరుగుతాయి, వాటి వల్ల అసలు యూజ్ ఏంటి, అవన్నీ కూడా we have already done in our previous classes. Okay, and now we will move on to the next important class, that is about the adaptations and its types. So there are three types of adaptation, that is about the, this is all about the plant anatomy, or we write here as a plant adaptations. So we are in the unit called as a plant adaptations. This plant adaptations, plant can adapt to the environment in three different types, that is a xerophytes, mesophytes, hydrophytes. Okay, plant అనేది ఈ యొక్క మూడు కండిషన్స్ లో ప్లాంట్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ కి రెస్ట్రిక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. ఏమవుతుంది అంటే, సో నార్మలీ లైక్ వి గ్రో సర్టన్ ప్లాంట్స్. సో మేము ఏం చేసాము అంటే, వీ హ్యావ్ డెవలప్డ్ అ ప్లాంట్, అదేంటి మేము బిఏ ప్లాంట్ను we will eat that as a cashew nut, కాజు బాదం ఉంటాయి కదా. నార్మల్గా బాదం మన దగ్గర కూడా పెరుగుతూ ఉంటుంది, బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ క్యాష్యూ అనేది ఒక మనలాంటి రీజియన్స్లో, మనలాంటి సాయిల్లో అది ఎక్కువ మట్టుకు పెరగదు. సో వాట్ హ్యాపెన్, వీ హ్యావ్ కెప్ట్ ఎ కాజు సీడ్, కాజు చెట్టు మీద పెట్టినప్పుడు ఆఫ్టర్ సమ్ 5 years ఆర్ సమ్ 2 yearsలో చెట్టు అనేది చాలా పెద్దగా డెవలప్ అయింది. ఇంత పెద్దగా డెవలప్ అయింది. అది అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. ఆ క్యాష్యూ నట్ ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ అ డ్రూప్, రైట్. ఆ పైన ఒక ఫ్లవర్ లాంటి పండు ఉంటుంది, కొంచెం పనస పండు టైప్లో. దాని కిందగా చిన్నగా పువ్వు పోస్తుంది. ఆ పువ్వు నుండి మనకు ఒక సీడ్ అనేది వస్తుంది. ఆ సీడ్ లోపల కాజు ఉంటుంది. ఓకే, సో దట్ ఆఫ్టర్ 5 years of keeping that plant, it only gave 2 cashew nuts. సో అది 5 years పెట్టినాక అది మాకు ఓన్లీ ఒక 2 కాజులను మాత్రమే ఇచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ప్లాంట్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఇక్కడ లేకపోవడం వల్ల అందులో గ్రోత్ అనేది సరిగా లేదు. అదే ఒక ప్లాంట్ మహారాష్ట్రలో కర్ణాటక కేరళ సైడ్ పెట్టుకుంటే ఇట్ విల్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ కాజెస్, ఇట్ విల్ గివ్ మోర్ నెంబర్ ఆఫ్ నట్స్. సో సిమిలర్లీ ఆ ప్లాంట్ అనేది ఎక్కడ గ్రో అవ్వాలో అక్కడ గ్రో అయినప్పటికీ దాంట్లో గ్రోత్ కానీ, రీప్రొడక్షన్ కానీ, అది ఇవ్వాల్సిన ఫ్రూట్స్ కానీ, సీడ్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఇన్ దిస్ క్లాస్ we will discuss about the xerophytic plants and the important adaptations. So first we will discuss about the xerophytic plants. So these xerophytic plants are nothing but the plants that grow in a habitat that are physically dry. The plants that grow in a habitat is nothing but a place where an organism is living or surviving. Habitat ante enti, a place where living organism is surviving habitat ani antunna. So ఈ xerophytes ante enti, xerophytes are nothing but the plants
The plants that grow in a habitat having physically dry conditions. So okay, so in this xerophytes the plant అనేటువంటి ఎలాంటి హ్యాబిటేట్ లో పెరుగుతాయంటే ఆ ప్లాంట్ యొక్క ఫిజికల్ లో దానికి డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్లాంట్స్ అనేటువంటివి పెరుగుతాయి. అలాంటి ప్లాంట్స్ అన్ని కూడా ఈ xerophytes కిందకి వస్తుంటాయి. అంటే దానికి వాటరీ ఫ్లూయిడ్ అనేది అవసరం లేదు, తడిగా ఉండాల్సిన అవసరం లేదు. ఎండిపోయిన మట్టిలో, డ్రై కండిషన్స్లో, ఇసుకలో కూడా ఇలాంటి చెట్లు అనేటువంటివి పెరగవచ్చు. అలా ఏదైనా పెరిగితే అవన్నీ కూడా xerophytes కిందకి వస్తూ ఉంటాయి. So the plants that grow in a habitat having physically dry conditions are normally called as a xerophytes. Physically dry habitats include areas like water retaining capacity is low and also the climate is extremely dry. So ఇక్కడ physically dry conditions అంటే అక్కడ కిందకి ఏమేమి వస్తాయంటే ఏదైతే ఏరియాలో వాటర్ అనేటువంటివి ఎక్కువగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ మనం ఇల్లు కట్టుకోవాలంటే లైక్ వి విల్ డిగ్ అ బోర్ వేస్తూ ఉంటాం. సో బోర్ అనేది ఎంత లోతుకు తవ్వితే అంత వాటర్ అనేటువంటివి మనకి ఎక్కువ పడతాయి. అదొక 200 స్క్వేర్ ఫీట్స్ అంతకు తవ్వితే అంతే పడతాయి. ఇఫ్ యూ ఇవి xerophytes అంటే ఎలాంటి ప్లేసెస్ అంటే దాంట్లో వాటర్ రిటైనింగ్ కెపాసిటీ అనేది ఉండదు. సో ఇన్ ద ఓల్డెన్ డేస్ ఏమవుతుంది అంటే ఎక్కడైనా ఇసుక ఉంటాయి, ఇసుకని ఇలా చేతితో తవ్వగానే దాని కిందకి వాటర్ వెళ్ళేవి, అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉండే. బట్ నౌ అండర్ దిస్ వాటర్ స్కేర్సిటీ కండిషన్స్ ఆ ఎంత తవ్వినా కూడా అక్కడ వాటర్ అనేటువంటి మళ్ళీ రిటైన్ అవ్వచ్చు చూసావా, అలాంటి ప్లేసెస్లో ఈ xerophytes అనేటువంటివి పెరుగుతాయి. అండ్ ఎక్కడైతే క్లైమేట్ అనేది డ్రై కండిషన్స్లో ఉందో, ఎక్కడైతే దిస్ క్లైమేట్ ఈస్ వెరీ డ్రై ఇన్ కండిషన్స్, డ్రై అంటే ఎండిపోయిన, ఓకే. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు ఈ xerophytes అనేటువంటివి పెరగడం జరుగుతుంది. అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ హ్యాబిటేట్స్ ఈస్ డెజర్ట్, వేస్ట్‌ల్యాండ్స్, రాక్ సర్ఫేసెస్. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? Deserts, rock surfaces, and there are some of another important thing is the wastelands. So three type of examples. Deserts లో ఎలా ఉంటాయి, వాటర్స్ ఉండదు కదా డెజర్ట్ లో, అందుకే క్యామెల్ ఏమంటున్నాము, క్యామెల్ షిప్ ఆఫ్ ద డెజర్ట్ అంటున్నాం. వై? ఇట్ విల్ స్టోర్ ఇట్స్ వాటర్, అది దాని వాటర్ని స్టోర్ చేసుకొని ఉంటుంది, దానికి కావాల్సినప్పుడు అది ఆ వాటర్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇట్ విల్ స్టోర్ అ వాటర్, ఓకే. సో నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ దిస్ రాక్ సర్ఫేసెస్ అంటే అన్ని రాళ్ళు రప్పలు ఉన్న ప్లేసెస్, అలాంటి ప్లేసెస్లో కూడా వాటర్ అనేటువంటివి ఉండవు. వేస్ట్ ల్యాండ్స్ అంటే ల్యాండ్స్ టెరెస్ట్రియల్, భూమి, ఎండిపోయిన భూమి. సో అలాంటి వాటిలో కూడా ఈ xerophytic ప్లాంట్స్ అనేటువంటివి పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇట్ ఇంక్లూడ్ ఏరియాస్ వాటర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ అబాండెన్స్ బట్ కెనాట్ బి అబ్జర్వ్డ్ బై ప్లాంట్స్ బికాజ్ ఇట్ ఈస్ టూ అసిడిక్ ఆర్ ఆల్కలైన్ ఆర్ కోల్డ్ ఆర్ హాట్. సో xerophytic కండిషన్స్లో ఫిజియోలాజికల్గా అక్కడ వాటర్ ఉన్నప్పటికీ కూడా అవి ఏం చేస్తాయంటే ప్లాంట్ అనేది ఆ వాటర్ని అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది. Why? Because either the water is very alkaline in nature or very acidic in nature. అవి ఎలాంటి నేచర్లో ఉంటాయో మనకి తెలియదు. సో ద ప్లాంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఓవర్ దేర్, అలాంటి ఫిజియోలాజికల్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఏదైతే ప్లాంట్ అనేది ఉంటుందో అది కాస్త ఇలా వాటిని అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే ఆ యొక్క వాటర్ అనేటువంటి అసిడిక్ నేచర్లో అయినా ఉండొచ్చు, బేసిక్ నేచర్లో, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కలైన్లో ఉండొచ్చు, వెరీ కోల్డ్ వాటర్ ఉండొచ్చు. సో ఇలాంటి కొన్ని కండిషన్ ద్వారా దిస్ ప్లాంట్ విచ్ ఆర్ ప్రెసెంట్ దే డు నాట్ అబ్జర్వ్ వాటర్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ కన్సిడర్ habitats such as slopes of mountains can be considered as physically dry habitats. ఇంకా slopes of water, mountains పైన కూడా వాటిని కూడా మనం ఈ xerophytes ని కన్సిడర్ చేయొచ్చు. And some of the plants xerophytes can be considered as plants that can grow in deserts and in a semi-deserts that can withstand a low humidity and high temperatures and extreme dry conditions. ఈ xerophytic plants ఏమంటున్నామంటే ఈ ప్లాంట్స్కి డ్రై కండిషన్స్ ఉన్నప్పటికీ, హై టెంపరేచర్స్, లో హ్యూమిడిటీ కండిషన్స్ ఉన్నప్పటికీ
ప్లాంట్స్ అన్నిటిని విత్స్టాండ్ అంటే నథింగ్ బట్ తట్టుకుంటాయి, తట్టుకొని పెరగడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి. To withstand such conditions, this plant adapts certain characteristics to retain water for longer durations. Absorb as much as water as they can easily grasp to reduce the transpiration rate. So ఇవి ఎలాంటి కండిషన్స్ ని తట్టుకుంటున్నాయి అంటే హై టెంపరేచర్ ఉన్నప్పుడు, లో హ్యూమిడిటీ ఉన్నప్పుడు అండ్ హై డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఇవి తట్టుకుంటున్నాయి. మరి ఇవి అవన్నిటిని తట్టుకోవాలి అంటే లైక్ దీస్ ప్లాంట్స్ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ అడాప్ట్. ఇవి ఒక ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అయ్యి ఉండాలి. అవి అడాప్ట్ అయినప్పుడే ఇవి వాటర్ని యూజ్ చేసుకొని ఇందులో స్టోర్ చేసుకుంటాయి. కాబట్టి అవి ట్రాన్స్పిరేషన్ రేట్ అంటే వాటర్ ఎవాపరేట్ చేయకుండా ట్రాన్స్పిరేషన్ రేట్ని తగ్గించడం జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ దట్ టైప్ దిస్ xerophytes, depending upon the resistant capacity, these xerophytes classified into different types. So the first one is a drought escaping plants. Three types are classified: drought escaping, drought enduring, drought resistant. So these are classified into three types: drought escaping, drought enduring and drought resistant. Depending upon the capacity to resist to dry conditions, these xerophytes are being classified into these three types: drought escaping, drought enduring and drought resistant. So in drought escaping lo emoutundi ante drought escapers are those plants that are short lived plants. అంటే ఈ డ్రాట్ కండిషన్, డ్రాట్ అంటే ఏంటి, నథింగ్ బట్ ఎండిపోయి మొత్తం భూమి పగుళ్ళు వచ్చి అలాంటి కండిషన్స్ ని డ్రాట్స్ అని అంటారు. సో అలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు ఈ డ్రాట్ ఎస్కేపింగ్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే అవి షార్ట్ లీవ్డ్ ప్లాంట్స్. షార్ట్ లీవ్డ్ అంటే అవి ఏం చేస్తాయి, నార్మల్గా వర్షాకాలం అప్పుడు వర్షం పడినప్పుడు మాత్రమే అవి గ్రో అవుతాయి, తర్వాత అవి వెళ్ళిపోతాయి, అంటే దే విల్ ఎస్కేప్. ఓకే, and complete their life cycle within few weeks and then survive throughout the long drought conditions in the form of a seed. సో అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇవి గ్రో అవుతాయి, తర్వాత వాటి లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటాయి కొన్ని వీక్స్లోనే, తర్వాత అయిపోతాయి. తర్వాత ఈ డ్రాట్ కండిషన్స్ వచ్చేసరికి ఇందులో సీడ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. అండ్ దట్ సీడ్స్ విల్ జర్మినేట్ ఇంటూ స్మాల్ సైడెడ్ ప్లాంట్స్ ఓన్లీ ఎట్ అండర్ ఫేవరబుల్ కండిషన్స్. దానికి ఫేవరబుల్ కండిషన్స్ దొరికినప్పుడు మాత్రమే ఆ సీడ్స్ కాస్త జర్మినేట్ అయ్యి ఇంకొక కొత్త ప్లాంట్స్ని ఇస్తున్నాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద డ్రాట్ ఎస్కేపింగ్ factors. And next if you see the second one, that is a drought enduring. So these plants are very small and have the capacity to tolerate or endure to extreme dry conditions. So ఈ drought enduring plants కి ఎలాంటి కెపాసిటీ ఉంటుందంటే ఎలాంటి డ్రై కండిషన్స్ అయినా they will take, ఎలాంటి డ్రై కండిషన్స్ అయినా they will take and they will survive. Extreme dry conditions లో కూడా అవి సర్వైవ్ అవుతాయి. And next thing is a drought resistant plants. These plants adapt certain features that will resist the drought conditions. So ఇవి ఏం చేస్తాయంటే డ్రాట్ కండిషన్స్ వచ్చినప్పటికీ కూడా ఓకే నేను తట్టుకోగలుగుతాను అంటే రాక్స్ పైన డెవలప్ అయ్యో ఇవి తట్టుకోగలిగిన ప్లాంట్స్ అన్ని కూడా డ్రాట్ రెసిస్టెన్స్. అండ్ నౌ we will discuss about some important adaptive features. Some important adaptive features of this xerophytes. Okay, and if you see about some important adaptive features, there are some external features as well as the internal features. కొన్ని external features ఉన్నాయి, కొన్ని internal features కూడా ఉన్నాయి. అంటే ఎలా ఇవి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ని అడాప్ట్ చేసుకుంటున్నాయి అన్న దానిపైన there are some external features of the xerophytes and internal feature of this xerophytes. And if you want to this external features, the first one is nothing but the roots. External features lo first one ఏంటి, roots. So roots అనేటువంటి మనకి ఎక్కడ నుండి వస్తున్నాయి, ఒక సీడ్ కాస్త దాని యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు that seeds will develop into the formation of a small radical. చిన్న ఒక radical ని రిలీజ్ చేస్తుంది, ఒక లాక లాంటి. ఆ యొక్క radical నుండి మనకి roots అనేటువంటివి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ రూట్స్ అంటే xerophytes ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వెల్ డెవలప్డ్ రూట్ సిస్టమ్ అనేది ఉంటుంది. దే మే బి ప్రొఫ్యూస్లీ బ్రాంచ్డ్ and
and mechanically very strong. They are profusely branched. ఆ యొక్క roots అనేటువంటివి ఇలా branches లాగా ఉంటాయి. See, this is a the root system is very branch like structures like this. So these are profusely branched and a tough root system is well developed, and these are mechanically very strong. So in this xerophytes have superficial root system where water is being లేనప్పుడు ఇందులో superficial root system ఉంటుంది. అది వాటర్ లేనప్పుడు ఇందులో it will use అవ్వడానికి ప్రయత్నిస్తారు. Like it will be helpful when under water scarcity conditions. However, perennial xerophytes develop long tap roots that grow deep into the soil and to reach water. కొన్ని perennial plants ఉంటాయి, annual plants ఉంటాయి. Annual plants అంటే 1 year లో పాటు అవి గ్రో అవుతూ ఉంటాయి, ఓన్లీ ఫర్ 1 year. ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడు ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటి, వాటి యొక్క డ్యూరేషన్ అనేది ఓన్లీ 1 year మాత్రమే అవి పెరుగుతూ ఉంటాయి. సో దెర్ ఆర్ సర్టెన్ పెరెనియల్ ప్లాంట్స్, అంటే కొన్ని ఇయర్స్ నుండి పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మర్రి చెట్టు కానీ రాగి చెట్టు కానీ, సో ఇవన్నీ కొన్ని ఇయర్స్ నుండి ఉంటూ ఉంటాయి. ఆ యొక్క చెట్టు యొక్క రూట్స్ అనేటువంటివి భూమి లోపలికి వెళ్ళి వాటర్కి రీచ్ అయ్యి ఉంటాయి. అలా రూట్స్ నుండి ఆ యొక్క ప్లాంట్స్కి వాటర్ రావడం వల్ల ఆ ప్లాంట్స్ అనేటువంటివి ఇలాంటి కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా దే విల్ సర్వైవ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రూట్స్, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద స్టెమ్స్. The next external feature is the stem, and if you see this stem, these stems are generally very hard and woody in case of this xerophytes. These stems ela untai hard and woody nature lo untai. The stem is very hard and woody in nature, and they are also available in the form in the different forms. So in the first form vachesariki bulbinous and fleshy stems as in succulents to store water. So bulbinous inka fleshy stems untai. First one bulbinous and fleshy stems to store water in a succulent, and for example there is an opuntia. So this is an opuntia. Okay, so ఈ opuntia లాంటి plants లో ఇలా bulbinous fleshy stem ఉండడం వల్ల దానికి ఇదంతా కూడా స్టెమ్మే. సో ఫ్లెషీ అంటే చాలా థిక్గా అందులో లోపల వాటరీ ఫ్లూయిడ్ అనేది ఉండడం వల్ల ఇది డ్రై కండిషన్స్ లో కూడా సర్వైవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ స్పైన్స్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫిలోక్లేడ్. ఓకే, and next if you take the second one, that is about the leaf like flattened and fleshy surfaces termed as phylloklates. Same, leaf like phylloklates are present. ఇలా leaf like phylloklates ఉంటాయి. అవి చాలా మందంగా థిక్గా ఉన్నప్పటికీ వాటి లోపల ఫ్లెషీ సబ్స్టెన్స్ ఉంటుంది, and the fleshy substance is containing a fluid like nature in the form of water. Okay, and next thing is the stem modified into thorns to save themselves from animals in search of water. So a stem కాస్త thorns రూపంగా modify అవుతుంది. Stem modified into thorns. సో స్టెమ్ కాస్త థార్న్స్ లాగా అంటే ముళ్ళలాగా మాడిఫై అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది. సో అలా చేంజ్ అవ్వడం వల్ల వాట్ ఈస్ ద యూజ్ మీన్స్ ఆ యొక్క ప్లాంట్ అనేది యానిమల్స్ వచ్చి వాటిని తినవు, బికాస్ దే విల్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ గ్రేజింగ్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ ఎక్స్టర్నల్ స్పెషల్ ఫీచర్ కాల్డ్ యాజ్ థార్న్స్. సో ఇవి ఉండడం వల్ల అది ఏం చేస్తుంది, దానంతట అది వాటర్ని సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ స్టెమ్స్ కవర్డ్ విత్ థిక్ కోటింగ్ ఆఫ్ సిలికా అండ్ wax, and ఏవైతే స్టెమ్స్ లో మనకి థిక్ కోటింగ్ ఆఫ్ సిలికా అండ్ wax తో మేడప్ అయి ఉంటాయి. సో దేర్ ఆర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ cells in this leaf, in the stem structures, and that leaves are made up of a silica as well as wax. So the fourth important modification is those are made up of
silica and wax-like substances. And if you see the next one, that is about this is the 4 type of modifications in case of a stem. And next, if you see the third one is nothing but a leaf. And if you take these leaves, several different types of leaves are seen in xerophytes. Chala different types of leaves unnai xerophytes lo. In that first one is leaves are reduced to scales to avoid transpiring surface. Leaves anni kuda scales laga మారిపోయి ఉంటాయి. సో అంటే ఎలా అంటే if suppose this is a leaf, so scale is nothing but ఇలా. This is a stem again. సో ఇలా స్కేల్స్ లాగా లీవ్స్ అనేటువంటివి మాడిఫై ఉంటాయి. ఇలా మాడిఫై అవ్వడం వల్ల ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది అక్కడ తగ్గుతూ ఉంటుంది. అండ్ నిడిల్ షేప్డ్ లీవ్స్ ఆర్ ప్రెసెంట్. నిడిల్ షేప్డ్ లీవ్స్ ఉండడం వల్ల కూడా దట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ xerophytes. And there are some sclerified leaves and hairy covering over leaf surface. Leaf surface పైన hairy covering కూడా ఉండడం వల్ల ఆ లీఫ్ అనేది ఎండిపోకుండా ఉంటుంది. It can retain some of the water capacity. And fifth type is rolled or folded leaves in sundew grasses. Rolled or folded leaves ఉండేసరికి ఏమవుతుంది, వాటి పైన సర్ఫేస్ పైన మాత్రమే సన్లైట్ పడడం ద్వారా కొంత మటుకు ఆ లీఫ్ అనేది డ్రై కండిషన్స్ లో ఉన్నప్పటికీ కూడా it can easily survive. And next type is all about the internal features. So we are done with the external features. And now we will discuss about the internal features. So these internal features are nothing but a plant internal characters. A stem aina, leaf aina, dantlo unna internal characters. So in the external features of this xerophytes, we read about the 3 important types, that is a leaf, stem as well as the roots. In the roots we also read about the 4 types of, in the roots we read about the perennial roots, and in the stems we read about the 4 types of modification that is given by the stems. And coming to the leaves, we have read about the 5 types of modification that are occurring due to leaves in this case of a xerophytes. Now coming to the internal structures or internal features. In these internal features, there the first layer, the stem అయినా root అయినా మనం కట్ చేసినప్పుడు మనకి ఎపిడర్మిస్, కార్టెక్స్, వాస్కులర్ బండిల్స్ అని 3 కనిపిస్తూ ఉంటాయి. సో the first layer is nothing but an epidermis. So epidermis, in these internal features, the first one is an epidermis, and this epidermis is a stalked compactly arranged cells. చిన్నగా ఒక సెల్ తర్వాత ఒకటి ఇలా అరేంజ్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం, ఎపిడర్మల్ సెల్ అని అంటున్నాం, లైక్ దిస్. So these are all the epidermal cells that are present in case of the root as well as the stem and leaf. So these are small size, compactly arranged, thick walled and radially elongated. See, these are the thick walled cells, radially elongated. Radial ga oka cell inko cell ki ala elongate avutu untayi. The outer surface shows the presence of a thick cuticle, which I have drawn here is called as a cuticle. Idi em chestundante, it will protect this layer from external features. Okay, and it may be a multi-layered. The cuticle may be seen along with the wax and its resins. The depositions from screen against the high intensity of light, they reduce the evaporation of water bodies. And there are certain types of grasses. In the presence of some specialized cells called bulliform cells in their epidermis. ఈ epidermis లో కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి, వాటిని మనం bulliform cells అని అంటున్నాం. There will be the presence of some special types of cells in these epidermis cells called as the bulliform cells that show certain specialized cells. And since they have thin wall while aid in a rolling of leaves during drought conditions and reduces the exposure to transpiring surface. So ఇవి ఏం చేస్తాయి, ఈ bulliform cells అనేటువంటివి ఒక ఎపిడర్మిస్ లో ఉన్నప్పటికీ these are considered to be some sort of a specialized cells, and this make the cells to roll on. సో అవి roll on అయినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క transpiration rate అనేది తగ్గిపోతూ ఉంది. They will decrease in the transpiring rate.
they will decrease in the transpiring rate. Okay, and next if you see most of the xerophyte stomata appears in sunken form in furrows or pits. కొన్ని ఫామ్స్ లో స్టొమాటా కాస్త వ్యాక్సీ షేప్ లో 2 గాడ్ సెల్స్ ఇంకా సబ్సిడరీ అసెసరీ సెల్స్ తో మేడప్ అయి ఉంటుంది. అండ్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద వాటర్ లాస్ డ్యూరింగ్ ట్రాన్స్పిరేషన్ టైంలో అది వాటర్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. స్టొమాటా అనేది ఇట్ హెల్ప్స్ యూ టు reduce the water loss. That is all about the first epidermis. And the next one is an hypodermis. And next one is an hypodermis. Hypodermis the layer present below the epidermis. ఈ epidermis layer కి కింద ఉన్న దాన్ని మనం hypodermis layer అని అంటున్నాం. So this is an hypodermis. Is an exact layer that is present below this epidermis. It may be 1 to several layers in thickness and it is made up of compactly arranged sclerenchymatous cells. It's sclerenchymatous cells తో made up అయి ఉంటుంది. And if you take this into consider, the cells may be present as patches and present in T shape in several. So ఈ cells అన్ని కూడా ఇలా T shape గా కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క xerophyte plants వచ్చేసరికి. And the next thing is about the mesophyll tissues. And the next internal feature is about the mesophyll tissues. Mesophyll tissue is nothing but the layer inside the epidermis. Epidermis నుండి మళ్ళీ upper epidermis, lower epidermis ఏదైతే ఉందో మిడిల్ లో ఉన్న లేయర్ అంతా ఆ టిష్యూ ని అంతా mesophyll tissue అని అంటున్నాం. In xerophyte, this mesophyll tissue is well developed and clearly differentiated into compactly arranged palisade tissues and loosely arranged spongy tissues. This mesophyll tissues is differentiated into 2 types, that is a palisade parenchyma and spongy parenchyma. ఇదేమో compactly arranged. Compactly అంటే ఒకదాని తర్వాత ఒకటి అటాచ్ అయి ఉంటుంది. This is loosely arranged. Compactly arranged in the cells, the palisade parenchyma is arranged in this way. This is the arrangement of palisade parenchyma. ఈ spongy parenchyma వచ్చేసరికి ఇది arrangement ఉంటుంది లూజ్ గా అక్కడక్కడ. This is a spongy parenchyma and this is the palisade parenchyma. Okay, so in this mesophyll tissue it is differentiated into a well differentiated arrangement of palisade and spongy parenchyma, in which palisade parenchyma is arranged as a compactly arranged cells, whereas the spongy parenchyma is arranged very loosely. Palisades are arranged radially towards the dorsal surface in a single layer. ఒకటే layer లో అవి arrange అయి ఉంటాయి. And however in certain plants they may be present in outer cortex of the stem. And coming to the chloroplasts are present in palisade cells which has closer contact with light and they remain intact. They remain in contact with the outside atmosphere through stomata. And the next important feature is pericycle and vascular tissues. Pericycle and vascular tissues. Pericycle అంటే nothing but in generally pericycle is present in this xerophyte is made up of sclerenchymatous cells. ఇది కూడా ఈ sclerenchymatous cells తోనే made up అయి ఉంటుంది pericycle, and which are also called as a stone cells. And coming to this vascular tissues are well developed with large number of vessels. Vascular tissues అంటే ఏంటి? xylem ఇంకా phloem. ఈ xylem ఇంకా phloem ఏవైతే ఉన్నాయో అవి well developed stage లో ఉంటాయి. And next important internal feature is about the lactiferous tissue. This lactiferous tissue is nothing but it is seen in stems of the plant like Calotropis కానీ papaver కానీ ఇలాంటి ఒక ప్లాంట్ లో lactiferous tissue అని ఉంటాయి. Lactiferous tissues are nothing but which secrete latex. ఆ చెట్టు నుండి ఏదైనా గమ్ కానీ ఇలాంటి ఏవైనా స్టిక్కీ సబ్స్టాన్సెస్ ని ఎక్స్క్రీట్ చేయడానికి lactiferous tissue అనేసి అంటున్నాం. దాని నుండి ఆ టిష్యూ అనేటువంటివి డిరైవ్ అవుతాయి. And these are all the
types of xerophytes depending upon the conditions. So xerophytes are normally called as the plants that grow in a habitat having physically dry conditions. అలాంటి ప్లాంట్ ని xerophytes అంటున్నాం. And depending upon their capacity, these xerophytes are classified under three types. That is a drought escaping xerophytes, drought reducing and drought resistant xerophytes. And based on that, these xerophytes have some internal features as well as the external features. Some external features are considered to be a root, stem and leaves. And if you discuss about the internal features, epidermis, hypodermis, mesophyll tissue, pericycle and vascular tissues as well as the lactiferous tissue. So this is all about the xerophytes, and in the next class we will continue with the hydrophytes as well as the mesophytes.